ఆ వాన పెద్దవానగా మారి కుంభవృష్టి కురుస్తోంది. అంతా జలమే. చీకట్లు వచ్చాయి. ఏమీ కనిపించడం లేదు, ఎవరూ కనిపించడం లేదు. ఆయన ఆసనంలోనే ఉన్నాడు. కూర్చుండి తపస్సు చేసుకుంటుంటే చుట్టూ జల ప్రళయం వచ్చింది. ఎక్కడ చూసినా నీరే, వేరే వస్తువే కనిపించడం లేదు. ముళ్ళోగాలను ముంచివేసింది ఆ జలం. ఆ విధంగా జలం లోపల, చీకటి లోపల చూస్తూ ఉంటే, ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఆయన. చూస్తుంటే ఏం జరిగింది? చుట్టూ నీళ్లు వచ్చాయి. ఆయన కూడా లేచిపోతున్నాడు నీళ్లలో. ఎక్కడికి పోతున్నాడు? ఎడో పోతున్నాడు. ఏమీ తెలవడం లేదు. చూసుకుండా ఆపడానికి, నిగ్రహించడానికి, తట్టుకోవడానికి ఆయన దగ్గర ఎలాంటి లేదు. దానికే అనుకూలంగా ఎటువంటి అంటే గాలి ఎడుపెడితే అడిగిపోతున్నాడు. చీకటి అంధకార బంధురమైనటువంటి ఆ జల ప్రళయంలో ప్రయాణం చేస్తుంటే ఆ హోరైనటువంటి ధ్వనులు, ఆ విధమైనటువంటి చీకట్లు భయంకరమైనటువంటి రాత్రిలాగా ఉన్నది. అందులో వెళుతూ ఉన్నాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు అందులో ప్రయాణం చేశాడు. ఇప్పుడు మార్కండేయ మహాముని ఆ విధంగా ప్రళయం చేస్తూ అనేకమైనటువంటి కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు. భరించలేనటువంటిది చూసేసరికి దీన్ని దాటడం ఎట్లా అనేటువంటి విచారం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో దూరంగా ఒక వెలుగు కనిపించింది. జ్యోతి కనిపిస్తోంది. అంత అంధకారం లోపల అబ్బాయి ఏమిటా అనుకున్నాడు. ఆయన సంకల్పం చేసేసరికి ఎక్కడికి అక్కడికి చేరేసరికి అక్కడ ఏమైనా ఒక దీపం ఉన్నది. దీపం అంటే దీపం అంటాం. శిలం అంటే ఏంటది? 4 దిక్కుల నేటువంటి మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అంటాడు. మన భారతదేశం ద్వీపకల్పం. 3 దిక్కుల నీళ్లు వైపు భూమి. అటువంటి చిన్న ద్వీపం ఉంది అక్కడ. ఆ ద్వీపం మీద ఉంది ఒక మర్రి చెట్టు ఉన్నది. ఎంత ఉన్నది? చిన్న మర్రి చెట్టు, బొంసాయి చెట్టు ఉంటాయి. అటువంటి మర్రి చెట్టు అక్కడ కనిపిస్తోంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి ఈయన సంకల్పం మాత్రం చేత అక్కడికి చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టుకు ఈశాన్య భాగంలో ఒక బొమ్మ ఉన్నది, పుచ్చి కొమ్మ. ఆ కొమ్మ వాలి ఉన్నది. ఆ కొమ్మ లోపల చివరి భాగంలో ఒక ఆకు ఉన్నది. ఆకెంత ఉన్న గొప్పలాగా ఉన్నది మర్రి ఆకు. అందులో ఎవరున్నారు? ఒక శిశువు ఉన్నాడు, ఒక బాలుడు ఉన్నాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. పరమాత్ముడు మొత్తం ప్రళయం వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడో ఆ రూపంలో చిన్న బాలుడై ఎక్కడ మర్యాకు మీద తేలుతూ ఉంటాడు. అటువంటి పరమాత్ముడిని దర్శించాడు మార్కండేయ మహాముని. దగ్గరికి వెళ్ళాడు. ఆసక్తితో బాలుడిని చూస్తున్నాడు. ఒక్కసారి ముద్దాడాలి అనుకున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు. ఆ బాలుడు శ్వాస తీస్తున్నాడు. ఆయన శ్వాస తీసేసరికి ఈయన వల్ల చిన్నగా అయిపోయి అందులో చూచాడు. ఎక్కడ? మార్కండేయ మహాముని ఆయన యొక్క గర్భంలోకి వెళ్ళాడు. ఆ పిల్లవాడి గర్భం అందులోకి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద వర్షం, అక్కడ ప్రళయం, అక్కడ నీళ్లు, అక్కడ ఈ బయట ఎంత ఉందో ఆ స్వామిలో కూడా అవన్నీ ఉన్నాయి. అటువంటి దాంట్లో మళ్ళీ కొంతకాలం అంతా ప్రయాణం చేశాడు. తిరిగాడు. అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నిశ్వాస చేశాడు. ఆ పిల్లవాడు శ్వాస విడిచిపెడితే అందులోంచి మళ్ళా మార్కండేయమై బయటపడ్డాడు. ఆ విధంగా ప్రళయాన్ని అంతా చూసినటువంటి వాడే కొంతసేపటికి మళ్ళా అంతా తగ్గిపోయింది. ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఆయన గర్భంలోకి పోయిన తర్వాత అన్ని చూసేటప్పుడు పుష్పభద్ర నదిని చూశాడు, ఆయన కుటీరాన్ని చూశాడు, ఆయన ఆసనాన్ని కూడా చూశాడు. అటువంటి వాడు మళ్ళా బయటికి వచ్చి అంతా చూసి కూర్చుండేసరికి ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రళయం ఏమీ లేదు, తన ఆసనం మీదనే ఉన్నాడు. ఈ విధంగా మార్కండేయ మహాముని ప్రళయంలో జరిగేటువంటి దృశ్యాన్ని, దాన్ని అనుభవించినటువంటి వాడయ్యా అనేటువంటి విషయాన్ని శౌనకాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు. ఈ విధంగా ఆయన తపస్సు చేస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ ప్రత్యక్షమైన తర్వాత లేచిన ఏం కావాలి కోరుకోమన్నారు. నాకేం కోరిక ఉంటుంది స్వామి, నాకు ఏది ఎక్కర్లేదు, నాకేం కావాలి? మోక్షం కావాలి, దానికోసమని ఆ విధంగా తథాస్తు అన్నారు. మీరు ఒక పురాణాన్ని విలయింపజేస్తారు. అదేది మార్కండేయ పురాణాన్ని కూడా మీరు రచిస్తారు అనేటువంటి చెప్పాడు. మీరు చాలా అందరికి మార్గదర్శకంగా ఉంటారు. నీ యొక్క సూక్తుల వల్ల, మీ మాటల వల్ల అనేక మంది దాన్ని ఆచరించి వాళ్ళు కూడా మోక్షానికి వెళతారయ్యి అని చెప్పి ఆశీర్వదించారు. వాళ్ళు అదృశ్యమైపోయారు. ఈ విధంగా మార్కండేయ యొక్క అనుభూతి అనేటువంటి ఘట్టాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మనం 7 రోజులుగా ఏం చేస్తున్నాం? భాగవతం అనేటువంటి గ్రంథాన్ని చక్కగా మీరు వింటున్నారు. నేనేదో చెప్తున్నా చక్కగానో ఏదో కానీ ఏదైతే వింటున్నారు అది ఆ గ్రంథం 12 స్కంధాల భాగాన్ని
పూర్తి చేసుకున్నాం. దాని ఒక భాగాన్ని అసంపూర్తిగా చెప్పడం జరిగింది. ఏమిటది? రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని పూర్తిగా చెప్పు. ఇప్పుడంతా మనం చెప్పినంత విషాదం ఇది కృష్ణ నిర్యాణం అనేటువంటిది. కాబట్టి దాంతో ముగించకుండా రుక్మిణి కళ్యాణాన్ని విపులంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూషణములు శగులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభాషణములు. పరీక్షిత్ నరేంద్ర, పరమాత్ముడు ఎవరు? కృష్ణ పరమాత్ముడు. ఆయన యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ వింటూ ఉంటే చివరకు మకర కుండలాలు పెట్టుకున్నంత ఆనందం ఉంటాయట వింటే. బుధతోషణములు, ఆ గాథలు ఏ విన్నా గానీ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకు, సజ్జనులకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంకా ఏం చేస్తాయి? అనేక జన్మల్లో చేసినటువంటి పాప పక్కిలాన్నంతా తుడిచి వేస్తాయి. ఇవి పరమాత్మ యొక్క కథలు. అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు. ఇంకెలా ఉంటాయి? మంగళవాద్యాలు విన్నట్టుగా అంత సంతోషాన్ని కలిగిస్తావయ్యా. పరమాత్ముల యొక్క గాథలు, ఆయన గాథల్లో ముఖ్యమైనటువంటిది రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకోబోతున్నాము. ద్వారకా నగరంలో ఉంటున్నాడు పరమాత్ముడు. రుక్మిణి ఎక్కడ ఉద్భవించింది? భీష్మక మహారాజు యొక్క కుమార్తె. భీష్ముడు కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. విదర్భ అంటే మన మహారాష్ట్ర. కుండిన నగరం అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాగ్పూర్. అక్కడ ఆయన రాజధాని. ఆ రాజధానిలో ఉండి పరిపాలన చేస్తుంటే ఆయనకు 4 కుమారులు కలిగారు. ఎవరు వాడు? పెద్దవాడి పేరు రుక్మి. 5 కుమారులు. పెద్ద ఆయన రుక్మి. రెండోవాడు 3, 4 రుక్మ బాహుడు, రుక్మ రథుడు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు అని ఈ విధంగా రుక్మ సంబంధమైన, రుక్మ అంటే బంగారం, స్వర్ణం అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి ఆ విధంగా 5 కుమారులు. కానీ ఏం కావాలి? ఇంకా ఓ అమ్మాయి కావాలి. అల్లారు ముద్దుగా పెంచుకోవాలి. ఎన్ని ఉన్నా మళ్ళా ఆడవాళ్ళు ఉంటేనే ఏమవుతుంది? సౌభాగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ కోరిక చెప్తుంటే చివరి దానిగా అమ్మాయి ఆమె పేరేమిటి? రుక్మిణి అని పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమె క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నది. పెరిగిన లక్షణాలకు తగినట్టుగా ఆమె యొక్క చేష్టల్లో కూడా స్నేహితులు బాగా పెరిగారు. ఆడవాళ్ళంతా స్నేహితులు, పిల్లలంతా బాగా మంది అందరూ వస్తూ ఉంటారు. ఆటపాటలు చేస్తూ ఏం ఆటలు ఆడుతుంది? పెళ్లి ఆటలు ఆడుతుంది. బియ్యాలు ఉంటుంది, బియ్యంకురాలుగా ఉంటుంది. అనేకమైనటువంటి వివాహాలు వచ్చినటువంటి వాళ్లకు వంటలు వండించి ఏం పెడుతుంది? భోజనాలు పెట్టిస్తుంటుంది, పిల్లలకు పెట్టిస్తుంది చాలా మందికి. ఈ విధంగా బంగారు ఉయ్యాలలో ఉంటుంటుంది. ధారాళంగా కలిగిపోతుంది రుక్మిణీదేవి. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఇంకా ఏం చేస్తుంది? తండ్రి గారి దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఆయన కూడా చాలా ఇష్టం మీద లేక కలిగినటువంటి అమ్మాయి, చిన్నది, కడగొట్టుది కాబట్టి ఆయన దగ్గరనే కూర్చుండి పెట్టుకుంటాడు. ఆయన దగ్గర వేదాంతులు వస్తూ ఉంటారు, పండితులు వస్తూ ఉంటారు, ఇంకా నారదుడు కూడా వస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏం ముచ్చట్లు పెడతాడు నారదుడు? లౌకిక విషయాలు చెప్పడు కదా, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే చర్చ చేస్తూ ఉంటారు. వేదాంతులు వచ్చినప్పుడు వాళ్ళు అవి మాట్లాడుతుంటారు. అవి ఏమైంది? ఎవరు వింటున్నారు? భీష్ముడితో పాటుగా రుక్మిణీదేవి కూడా వింటున్నది. వింటే ఏమైపోతుంది? భ్రమర కీటక న్యాయం అని కూడా చెప్పుకున్నాం కదా. 9 ఏం చేస్తుంది? భ్రమరం ఒక చిన్న పురుగును తీసుకువస్తుంది, గూడు కట్టి గూట్లో పెడుతుంది. పెట్టి ఏం చేస్తుంది? గూట్లోకి 2-3 సార్లు పోతుంది, పోయి దాని మీద కొడుతుంది.